హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సినీ దావత్. చాలా బాధ అనిపించే విషయం ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని తమిళ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి కాలీవుడ్లో. మన టాలీవుడ్ అంటేనే సంక్రాంతి పండుగ, సినిమాల పండుగ. అన్నీ రిలీజ్ అయ్యాయి, అన్నీ మంచి టాక్ని తెప్పించుకున్నాయి. ముందంజ ఏది, వెనకబడింది ఏది, హిట్ ఆఫ్ ఫ్లాప్లో ఇవన్నీ పక్కన పెడితే అందరూ కష్టపడే సినిమాలు తీస్తారు. ఇక్కడ నేను చెప్పే టాపిక్ ఏంటంటే పైరసీ. ఏంటండి ఇంత దారుణం, నాకు అర్థం కాదు. అరే, మా ఫ్రెండ్స్ కొంతమంది మూవీ రూల్స్లో సినిమాలు చూసేస్తున్నారు. వాళ్ళని నేను ఎంతగా తిట్టానంటే, అసలు తెలివి ఉండాలి. సరే, వాళ్ళంటే తెలివి తక్కువ పనితో ఏదో సినిమాని రికార్డ్ చేసి పెడతారు. చూసే వాళ్ళకి మనకైనా బుద్ధి ఉండాలి కదా. ఏమనంటే థియేటర్లో అంత థియేటర్లో మేము రేట్లు పెట్టి చూడలేము, పాప్కార్న్ కూల్ డ్రింక్ కొనలేము, ఇన్ని మాట్లాడతారు. ఎస్, ఒప్పుకుంటాం, థియేటర్ రేట్లు పెరిగినాయి, తర్వాత టికెట్ రేట్లు పెరిగినాయి, పాప్కార్న్ కూల్ డ్రింక్ రేట్లు కూడా పెరిగినాయి. కానీ ఎంత పెరిగితే ఒక తప్పుని ఒప్పు చేయలేం కదా. పెరిగినాయి కదా అని చెప్పేసి మీరు పైరసీలో చూడడం ఏంటంటే నాకు అర్థం కాకూడదా. ఎక్కడైనా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటే వాటికి వెళ్ళండి, ఒక 10-15 రోజులు ఆగండి, సినిమా ఖచ్చితంగా టికెట్ రేట్లు తగ్గుతాయి, అప్పుడు చూడండి. పాప్కార్న్ కూల్ డ్రింక్ అంటూ పీవీఆర్, ఐనాక్స్ లాంటి సినిమాల్లో కూడా, ఆ థియేటర్స్లో కూడా మండే టు ఫ్రైడే ఒక తక్కువ రేట్లకు పెడతారు కొంత పాప్కార్న్ కాంబోలు. కానీ ఏదైనా ఒకసారి సెర్చ్ చేయండి, ప్రాపర్ టైమింగ్స్ చూసుకోండి. అంతే. మీకు నచ్చిన సినిమాని ఖచ్చితంగా మీరు సాటర్డే సండే హాలిడే ఉండేని కాదు. సినిమా అనేది అందరికీ నచ్చిన ఒక ఎంటర్టైన్మెంట్ విభాగం. ప్రపంచంలో ఏ ఒక్క పని చేసేవాడైనా కూడా సినిమాకి కనెక్ట్ అవ్వాల్సిందే. అలాంటప్పుడు ఈ సినిమాని ఖచ్చితంగా ఫ్రీ టైంలోనే చూడాలని కాదు, మీకు ఫ్రీనెస్, మీకు బ్రెయిన్ రిఫ్రెష్ అవ్వాలంటే ఎప్పుడైనా చూడొచ్చు. దయచేసి మూవీ రూల్స్లో ఎంకరేజ్ చేయకండి. నిజంగా సినిమా ప్రొడ్యూసర్లు ఏమో కానీ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ అంటారంటే ఈ థియేటర్ ఓనర్లు చచ్చిపోతారు మనం థియేటర్లు చూడకపోతే. ప్రతి ఒక్కటి ఇంటర్ కనెక్ట్. ఇక్కడ ఏది ఏం చేసినా అందరికీ అన్ని రకాలుగా హ్యాపీనెస్ ఉంటుంది, డబ్బులు వస్తాయి. మనం ఒక సినిమా చూస్తున్నాం డబ్బులు పెట్టి, మనకు ఒక రిఫ్రెష్మెంట్, అది కూడా ఒక మంచి ఇంటేకే కదా మనం తీసుకుంటున్నాం. అదే టైంకి థియేటర్ ఓనర్లకి డబ్బులు వస్తాయి. మీకు అదే చెప్తున్నా, పాప్కార్న్ కూల్ డ్రింక్ రేట్ల మీద ఖచ్చితంగా మనం మాట్లాడాలి కూడా. దీన్ని అందరూ కలిసి మాట్లాడి పాప్కార్న్ కూల్ డ్రింక్ రేట్లను కూడా తగ్గించేలా చూద్దాం. అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే సినిమా థియేటర్లు బతికుండాలి, సినిమాలు బతికుండాలంటే మనం పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయకూడదు. అది ముందు ముఖ్యంగా పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్, నేను చెప్పిన దాన్ని మీరు ఒకవేళ తప్పుగా తీసుకుంటే క్షమించండి, కానీ దయచేసి సినిమా బాగుండాలి, బతికుండాలంటే పైరసీ ఉండకూడదు. ప్లీజ్, డోంట్ ఎంకరేజ్ పైరసీ.